Hello students, welcome to online class. This is lecture number 8. Now in this video we will discuss about JavaScript objects. In JavaScript, object is a non-primitive data type. JavaScript లో ఆబ్జెక్ట్ ని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని కాకేస్తాం. It is also like a variable. Unlike a variable, object holds multiple values. అంటే వేరియబుల్కి మనం ఓన్లీ ఒక సింగిల్ వాల్యూని మాత్రమే ఇవ్వగలం. బట్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్ వీ కెన్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్. అంటే ఆబ్జెక్ట్కి మనం మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. అంటే ఆ మల్టిపుల్ వాల్యూస్ ఏమవుతాయంటే ప్రాపర్టీస్ మెథడ్స్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకే, నవ్వు చూడండి. ప్రాపర్టీస్ కెన్ హోల్డ్ వాల్యూస్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అంటే ప్రాపర్టీస్కి ఎటువంటి వాల్యూస్ ఉంటాయంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. ప్రాపర్టీ యొక్క వాల్యూస్ వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్ అవుతాయి. అండ్ మెథడ్స్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్స్. సో ఆల్రెడీ మీరు జావాలో నేర్చుకున్నారు. వాట్ అన్ ఆబ్జెక్ట్ కంటైన్? ఇట్ కంటైన్స్ బోత్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇట్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, ఇన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ 3 different ways. సో జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ని మనం 3 రకాలుగా క్రియేట్ చేయొచ్చండి. 3 సింటాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సింటాక్స్ వచ్చి ఆబ్జెక్ట్ లిటరల్ బై ఆబ్జెక్ట్ లిటరల్. సెకండ్ సింటాక్స్ వచ్చి బై క్రియేటింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్ సహాయంతో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. థర్డ్ వే వచ్చి బై యూజింగ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, నౌ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ వాట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇన్ జావాస్క్రిప్ట్. ఆబ్జెక్ట్ హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. In JavaScript, objects can be created in 3 different ways. First one, by object literal, by creating instance of object directly using new keyword. అంటే న్యూ కీవర్డ్ సహాయంతో కూడా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. థర్డ్ వచ్చి బై యూజింగ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ సహాయంతో, ఇక్కడ కూడా న్యూ కీవర్డ్ ఉంటుంది, దాని సహాయంతో కూడా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకే, ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ అండి. మెథడ్స్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్స్. ఓకే, నా ఇప్పుడు మనం ఫస్ట్ సింటాక్స్ అంటే ఆబ్జెక్ట్ లిటరల్ ఉపయోగించి మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ద ఆబ్జెక్ట్ లిటరల్ ఈజ్ ఏ సింపుల్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూజింగ్ కర్లీ బ్రాకెట్స్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ సహాయంతో మనం జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ కర్లీ బ్రేస్ లోపల మనం ఎలా రాయాలో ఒకసారి సింటాక్స్ చూడండి. ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే వేర్ అని చెప్పి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ నేమ్ డిఫైన్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి విత్ ఇన్ కర్లీ బ్రేస్ మధ్యలో మనం ఏం రాయాలంటే మనం ఏం రాస్తామంటే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అనేవి డిఫైన్ చేస్తాం. ఇక్కడ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి ప్రాపర్టీ అయినా మెథడ్ అయినా ఎలా ఉంటుందంటే ఒక పెయిర్ రూపంలో ఉంటుంది. ఆ పెయిర్ అంటే నథింగ్ బట్ జస్ట్ 2 terms ఉంటాయి. ఫస్ట్ టర్మ్ని కీ అని, ప్రాపర్టీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, ఫస్ట్ పార్ట్ని కీ అంటాం, రెండో పార్ట్ని ఏమంటాం అంటే వాల్యూ. అంటే ప్రాపర్టీ ఎలా ఉంటుందండి 2 terms కింద ఉంటుంది. ఫస్ట్ కీ అంటే నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ. వాల్యూ అంటే నువ్వు ఆ ప్రాపర్టీకి ఇచ్చే వాల్యూ. నవ్వు చూడండి, యూ కెన్ ఇంక్లూడ్
కీ వాల్యూ పెయిర్స్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్. అంటే మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్ సహాయంతో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు లోపల ఏం రాయమని చెప్తున్నాడంటే సమ్ పెయిర్స్ కింద రాయమని చెప్తున్నాడు. ఆ పెయిర్స్ ఎలా ఉంటాయంట, కీ అండ్ వాల్యూ పెయిర్స్ అంటాం. వాటిని ఏమంటాం, కీ అండ్ వాల్యూ పెయిర్స్. నథింగ్ బట్ కీ అంటే ఏంటి, ఇట్స్ ఏ ప్రాపర్టీ. కీ అంటే ఏమవుద్దంటే ఒక ప్రాపర్టీ అవ్వచ్చు లేదా మెథడ్ అయినా అవ్వచ్చు. ఓకే, ప్రాపర్టీ నేమ్ ఆర్ మెథడ్ నేమ్. వాట్ ఈస్ కీ మీన్స్ ప్రాపర్టీ నేమ్ ఆర్ మెథడ్ నేమ్ అండ్ వాల్యూ విల్ బి ద వాల్యూ ఆఫ్ దట్ ప్రాపర్టీ. సో ఆ కీ వాల్యూని రెండింటిని కూడా మనం కోలన్తో సపరేట్ చేస్తాం. ఇలాగ మనకి ఎన్ని పేర్స్ కావాలంటే అన్ని పేర్స్ రాసుకోవచ్చు. యూ కెన్ సపరేట్ ఈచ్ పేర్ విత్ కామా. సో సింపుల్గా ఒకసారి చూడండి, సింటాక్స్ చూడండి. వేర్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే మీరు ఏం రాయాలంటే వేర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి విత్ ఇన్ కర్లీ బ్రేస్ మధ్యలో నువ్వేం రాయాలంటే సమ్ పెయిర్స్ అనేవి డిఫైన్ చేయాలి. ఓకే, సో ఈ పెయిర్స్ అంటే ఆ పెయిరే ఏమవుతుందంటే ప్రతి పెయిర్లో కూడా రెండు పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ని కీ అని, రెండో పార్ట్ని వాల్యూ అని కాకేస్తాం. ఓకే, సో కీ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ, వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఎ ప్రాపర్టీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి కీ 1 కోలన్ వాల్యూ 1 అంటే ఇది మొదటి పేరు. అలాగే కీ 2 కోలన్ వాల్యూ 2 ఇది సెకండ్ పేర్. నౌ కీ n కోలన్ వాల్యూ n ఇది థర్డ్ పేర్, అది nth పేర్. ఇలా నువ్వు ఎన్ని పేర్స్ కావాలంటే అన్ని పేర్స్ రాసుకోవచ్చు. ఇక్కడ కీని వాల్యూని కోలన్తో సపరేట్ చేయాలి. అలాగే ఈచ్ పేర్ను కూడా నువ్వు కామాతో సపరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ సింటాక్స్ ఉపయోగించి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. వేర్ పర్సన్ ఈక్వల్ టు అని చెప్పి విత్ ఇన్ కర్లీ బ్రాకెట్ మధ్యలో ఫస్ట్ పేరుని నేను ఎలా డిఫైన్ చేశానంటే కీ ప్లేస్లో ఏం రాశానండి, నేమ్ అని రాశాను. ఓకే, పేరు ఏమి ఇచ్చాను, శివన్ అని రాశాను. అలాగే సెకండ్ పేరుకి వచ్చేటప్పటికి ఏజ్ కోలన్ 25. థర్డ్ పేరుకి వచ్చేటప్పటికి PROF అంటే నథింగ్ బట్ ప్రొఫెషన్ అండి. ప్రొఫెషన్ అని చెప్పి నేను రాశానంటే డాక్టర్ అని రాశాను. ఇక్కడ చూడండి, అంటే ఎప్పుడైతే మీరు ఇలా రాశారో వేర్ పర్సన్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఇలా డిఫైన్ చేశారో ఏం జరుగుతుందంటే పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్లో మీకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ పేరు వచ్చి నేమ్, దాని వాల్యూ వచ్చి 7. సెకండ్ ప్రాపర్టీ నథింగ్ బట్ ఏజ్ వచ్చి 25. థర్డ్ ప్రాపర్టీ వచ్చి ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్ వచ్చి డాక్టర్. అంటే ప్రతి ఆబ్జెక్ట్లోనూ కూడా నథింగ్ బట్ ప్రాపర్టీస్తో పాటుగా ఏముంటాయండి, వాల్యూస్. సో ఇప్పుడు మన పర్సన్ ఆబ్జెక్ట్లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, మూడింటికి కూడా 3 వాల్యూస్ ఉన్నాయి. సో ప్రాపర్టీస్ వచ్చి నేమ్, ఏజ్, ప్రొఫెషన్. నేమ్ వాల్యూ ఏంటి 7, ఏజ్ వాల్యూ వచ్చి 25, ప్రొఫెషన్ వాల్యూ వచ్చి డాక్టర్. సో ఈ విధంగా మొదటి సింటాక్స్ ఉపయోగించి మనం with the help of flower brackets, with the help of curly braces, we can create object. ఓకే, సో మీరు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ వెయిట్. నౌ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడంలో సెకండ్ వే చూడండి. బై క్రియేటింగ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఓకే, ఇన్ దిస్ వే వీఆర్ యూజింగ్ న్యూ ఆపరేటర్ టు క్రియేట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఈ పద్ధతిలో మనం న్యూ ఆపరేటర్ ఉపయోగించి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్ వీఆర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ద న్యూ ఆపరేటర్ ఈజ్ ఫాలోడ్ బై ద కన్స్ట్రక్టర్ మెథడ్. అంటే ఈ పద్ధతిలో న్యూ ఆపరేటర్ ఉపయోగించి మనం కన్స్ట్రక్టర్ సహాయంతో విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో సింటాక్స్ చూడండి ఒకసారి. వేర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అని రాశానండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఇలా రాశారో వెంటనే మీకు ఏం క్రియేట్ అవుతుందంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అది ఏ టైప్ అంటే ఎంప్లాయీ టైప్. నౌ హియర్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఏంటి? జావాస్క్రిప్ట్లో జావాస్క్రిప్ట్ ప్రొవైడ్స్ ఏ స్పెషల్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ ఆఫ్ అనేది ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్తో నువ్వు న్యూ కీవర్డ్ కనుక జాయిన్ చేసినట్లయితే, అంటే ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి ముందు నువ్వు న్యూ కీవర్డ్ రాసినట్లయితే అది నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ క్రియేట్స్ అండ్ ఇనిషియలైజెస్ అన్ ఆబ్జెక్ట్.
అంటే కన్స్ట్రక్టర్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. సో అలా మీరు ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని వాడాలి అంటే ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉపయోగించి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి ముందు నువ్వు ఏ కీవర్డ్ రాయాలి, న్యూ కీవర్డ్ రాయాలి. సో ఎప్పుడైతే వేర్ ఎంప్లాయీ ఈక్వల్ న్యూ ఆబ్జెక్ట్ అన్నామో అంటే హియర్ ఆబ్జెక్ట్ ఈజ్ ద కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అండ్ న్యూ ఈజ్ ద ఆపరేటర్. సో ఇప్పుడు న్యూ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ సహాయంతో నీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన వెంటనే ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ వచ్చి మీకు ఎందులో స్టోర్ అవుతుందంటే ఎంప్లాయీలో స్టోర్ అవుతుంది. ద రిటర్న్ వాల్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ నుంచి వచ్చే రిటర్న్ వాల్యూ ఒక వేరియబుల్కి అసైన్ చేయబడుతుంది. నథింగ్ బట్ ఏమొస్తుందంటే రిటర్న్ టైపు ఒక అడ్రస్. ద వేరియబుల్ కంటైన్స్ రెఫరెన్స్ టు ద న్యూ ఆబ్జెక్ట్ అంటే ఆ వేరియబుల్లో ఏముంటుందంట ఎంప్లాయీ అనే వేరియబుల్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంటుంది. నౌ మీరు వేర్ ఎంప్లాయీ ఈక్వల్ న్యూ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మీకు ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంటీ ఆబ్జెక్ట్కి మీరు ప్రాపర్టీస్ కనుక యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేస్తామండి. ఎంప్లాయీ డాట్ ఐడి ఈక్వల్ టు 111, ఎంప్లాయీ డాట్ నేమ్ ఈక్వల్ టు గణేష్, ఎంప్లాయీ డాట్ శాలరీ ఈక్వల్ టు సమ్ ఫిగర్. సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్ అని రాశారో ఆబ్జెక్ట్ డాట్ హీర్ ఆబ్జెక్ట్ ఏంటి ఎంప్లాయీ డాట్ ఐడి ఏంటంటే ప్రాపర్టీ. సో ఐడికి ఏమి ఇచ్చాం మనం 111. అలాగే నేమ్ ఎంప్లాయీ డాట్ నేమ్ ఈక్వల్ టు గణేష్, ఎంప్లాయీ డాట్ శాలరీ ఈక్వల్ టు 999. ఈ స్టేట్మెంట్స్ వల్ల ఈ 3 స్టేట్మెంట్స్ వల్ల మీకు ఏం యాడ్ అవుతాయంటే ఈ ఎంటీ ఆబ్జెక్ట్కి ఐడి, నేమ్, శాలరీ అనే 3 ప్రాపర్టీస్ కూడా యాడ్ అవుతాయి. ఓకే, సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. వేర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ న్యూ ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే హియర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి ముందు నువ్వు ఏ కీవర్డ్ తగిలించాలి, న్యూ కీవర్డ్ తగిలించాలి. ఎప్పుడైతే న్యూ కీవర్డ్ నువ్వు ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి ముందు రాసావో అది నీకు ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ దట్ క్రియేట్స్ అండ్ ఇనిషియలైజెస్ అన్ ఆబ్జెక్ట్. సో కన్స్ట్రక్టర్ అనేది కూడా ఏంటంటే ఫంక్షనే. అది ఎందుకు నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి, దాన్ని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, న్యూ ఆబ్జెక్ట్ అన్న నీకు ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆ ఎంటీ ఆబ్జెక్ట్ని నీకు ఎవరు క్రియేట్ చేస్తారంటే ఆబ్జెక్ట్ అనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి నీకు ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. నౌ దట్ అడ్రస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ఎంప్లాయీ అంటే ఆ అడ్రస్ వచ్చి నీకు ఎంప్లాయీ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుందండి. నువ్వు ప్రాపర్టీస్ కనుక యాడ్ చేయాలంటే ఎంటీ ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ కనుక యాడ్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ ఈక్వల్ టు వాల్యూ. ఈ సింటాక్స్ ద్వారా నువ్వు ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్స్ వల్ల నీకు ఐడి, నేము, శాలరీ ఆ 3 కూడా యాడ్ అవుతాయండి ఎంప్లాయీ ఆబ్జెక్ట్కి. ఓకే, నా థర్డ్ వే చూడండి. యూజింగ్ ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. సో థర్డ్ వేలో ఏంటంటే ప్రీవియస్ వేలో మనం ఆబ్జెక్ట్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ ఉపయోగించి క్రియేట్ చేసాం. బట్ ఈ వేలో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. నో చూడండి. ఆల్టర్నేటివ్లీ యూ కెన్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ దీస్ టూ స్టెప్స్. సో కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో భాగంగా నువ్వు ఈ 2 స్టెప్స్ ఉపయోగించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిఫైన్ ఆబ్జెక్ట్ టైప్ బై రైటింగ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కరెంట్గా మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే డిఫైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ సహాయంతో డిఫైన్ చేయాలి. నెక్స్ట్ డిఫైన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్కి ఇచ్చే పేరులో మొదటి లెటర్ని నువ్వు ఎలా ఉంచాలంటే క్యాపిటల్ లెటర్గా ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉపయోగించి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే ప్రీవియస్గా చేసిన విధంగానే న్యూ కీవర్డ్ సహాయంతో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధానంలో భాగంగా సో ఈ వేలో మీరు ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ ఫంక్షన్ నీకు ఏం చెప్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క టైప్ని స్పెసిఫై చేస్తుంది. ఓకే, నవ్వు చూడండి. టు డిఫైన్ అన్ ఆబ్జెక్ట్ టైప్ అంటే ఆబ్జెక్ట్ టైప్ని డిఫైన్ చేయాలంటే నువ్వేం చేయాలంట క్రియేట్ ఏ ఫంక్షన్ ఫర్ ద ఆబ్జెక్ట్ టైప్ దట్ స్పెసిఫైస్ ఇట్స్ నేమ్, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ టైప్ని డిఫైన్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ టైప్ డిఫైన్ చేయడానికి నువ్వు ఒక ఫంక్షన్ రాయాలి.
ఓకే, ఒక ఫంక్షన్ రాయాలి. ఆ ఫంక్షన్ నీకు ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే ఆబ్జెక్ట్ టైప్ని స్పెసిఫై చేస్తుంది. అంతేకాకుండా ఆ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఏముంటాయి, మెథడ్స్ ఏముంటాయి కూడా డిఫైన్ చేస్తుంది. నా ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన చూడండి. ఫంక్షన్ కార్ మేక్ కామా మోడల్ కామా ఇయర్. సో ఇది ఈ ఫంక్షన్ కార్ అనేది ఈ ఫంక్షన్ ఏంటంటే కన్స్ట్రక్టర్ ఫంక్షన్. సో ఇది ఏం చెప్తుందంటే ఆబ్జెక్ట్ టైప్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ నాకు కరెంట్గా ఆబ్జెక్ట్ టైప్ ఏంటంటే కార్ టైప్. అందులో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ కార్ అనే ఆబ్జెక్ట్లో ఐ హ్యావ్ 3 ప్రాపర్టీస్. ఒకటి మేక్, రెండోది మోడల్, మూడోది వచ్చి ఇయర్. నో ఇప్పుడు నేను కార్ అనే ఆబ్జెక్ట్కి ఆ 3 ప్రాపర్టీస్ని ఎలా యాడ్ చేయాలంటే ఇలా రాయాలండి. దిస్ డాట్ మేక్ ఈక్వల్ టు మేక్, దిస్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్, దిస్ డాట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ని టైప్ని డిఫైన్ చేయడం కోసం ఒక ఫంక్షన్ రాయాలి. నేను ఒక ఫంక్షన్ రాశాను, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ఫంక్షన్ పేరేంటి, కార్. ఇది 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మేక్, మోడల్, ఇయర్. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉపయోగించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ ఉపయోగించి క్రియేట్ చేస్తాం. నేను కరెంట్గా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మేక్ని, మోడల్ని, ఇయర్ని నా కార్ అనే ఆబ్జెక్ట్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా యాడ్ చేయాలంటే ఇలా రాయాలండి. దిస్ డాట్ మేక్ ఈక్వల్ టు మేక్, దిస్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్, దిస్ డాట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్. సో ఇక్కడ దిస్ అనేది కీవర్డ్ అండి. ఓకే, ఆ దిస్ అనే కీవర్డ్ ఉపయోగించి మనం ఏం చేస్తాం అంటే దిస్ టు అసైన్ ద వాల్యూస్ టు ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ పాస్డ్ టు ద ఫంక్షన్. అంటే దిస్ అనే కీవర్డ్ ఉపయోగించి మనం ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేస్తాం. ఆబ్జెక్ట్కి ఏం యాడ్ చేస్తాం, ప్రాపర్టీస్. సో ఎలా యాడ్ చేస్తామంటే కరెంట్గా మనం ఈ కార్ అనే ఫంక్షన్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదండి. క్రియేట్ చేసేటప్పుడు మనం కొన్ని పారామీటర్స్ సెండ్ చేస్తాం. ఆ పారామీటర్ వాల్యూస్ మీకు ఎందులో ఉంటాయంటే మేక్లో, మోడల్లో, ఇయర్లో ఉంటాయి. ఇప్పుడు ఈ మేక్ వాల్యూని, మోడల్ వాల్యూని, ఇయర్ వాల్యూని నేను ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసి వాటికి ఇద్దాం అనుకుంటున్నాను. సో దిస్ డాట్ మేక్ ఈక్వల్ టు మేక్, దిస్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్, దిస్ డాట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఓకే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కార్ అనే ఆబ్జెక్ట్కి 3 ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి, మేక్, మోడల్, ఇయర్. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ కార్ 1 ఈక్వల్ టు న్యూ కార్ ఆఫ్ నిస్సాన్ 300ZX 1992. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే మీకు కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది మీకు మేక్లోకి నిస్సాను, మోడల్లోకి 300ZX, ఇయర్లోకి 1992 వస్తుంది. దిస్ డాట్ మేక్ ఈక్వల్ టు మేక్ అన్న వెంటనే అంటే ఆ ఆబ్జెక్ట్లోకి కరెంట్గా ఆ ఆబ్జెక్ట్కి మనం ఒక ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ దాని పేరేంటి, మేక్. ఆ మేక్లోకి నిస్సాను, మోడల్లోకి వచ్చి ఏమొస్తుందంటే 300ZX, ఇయర్లోకి వచ్చి 1992 వస్తుందండి. సో ఈ విధంగా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఆ ఫంక్షన్ మీకు ఏం చెప్తుందంటే ఆబ్జెక్ట్ టైప్ని స్పెసిఫై చేస్తుంది. అంతేకాకుండా ఆ ఆబ్జెక్ట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ మెథడ్స్ ఉన్నాయి కూడా డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ రెండో పాయింట్కి మీరు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏ కీవర్డ్ వాడాలి, న్యూ కీవర్డ్. చూడండి, ఫస్ట్ ఒక ఫంక్షన్ రాశాను. ఓకే, ఇది కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని ఉపయోగించి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇలా రాయాలి. సింటాక్స్ ఏంటంటే వేర్ ఆబ్జెక్ట్ నేమ్, ఆబ్జెక్ట్ పేరు ఏమి ఇచ్చాను, కార్ 1 ఈక్వల్ టు న్యూ కార్ ఆఫ్ అని చెప్పి నేను ప్రాపర్టీ సెండ్ చేశాను. ఓకే, న్యూ కార్ ఆఫ్ అని చెప్పి పారామీటర్ సెండ్ చేశాను. నీకు వెంటనే ఫస్ట్ ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. ఈ నిస్సాన్ వాల్యూ మేక్లోకి, ఈ 300ZX వాల్యూ మోడల్లోకి, ఇయర్లోకి వచ్చి 1992 వెళ్తాయి. సో ఈ స్టేట్మెంట్స్ వల్ల అంటే దిస్ అనే కీవర్డ్ ఉపయోగించి మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ యాడ్ చేసాం. చూడండి ఒకసారి ఇక్కడ నోటీస్, ద యూజ్ ఆఫ్ దిస్ ఈజ్ టు అసైన్ ద వాల్యూస్ టు ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ పాస్డ్ టు ద ఫంక్షన్. అంటే దిస్ కీవర్డ్ ఏం చేస్తుందంట, ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ని యాడ్ చేస్తుంది. ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్కి
ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఇస్తుంది, అంతేకాదు ఆ ప్రాపర్టీస్కి కొన్ని వాల్యూస్ కూడా సెట్ చేస్తుంది. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం పంపే ఆర్గ్యుమెంట్స్ మీద బేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కరెంట్గా ఇక్కడ కార్ 1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అందులో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? మేక్, మోడల్, ఇయర్. మన ఆబ్జెక్ట్ టైప్ ఏంటి? కార్, CAR. ఓకే, నెక్స్ట్ చూడండి, యాక్సెసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలంటే మనకి 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఫస్ట్ వే వచ్చి డాట్ నోటేషన్, సెకండ్ వచ్చి బ్రాకెట్ నోటేషన్. చూడండి, బై యూజింగ్ డాట్ కీవర్డ్ వీ కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే డాట్ కీవర్డ్ సహాయంతో మనం ఒక ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. యూ కెన్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్రాపర్టీ బై యూజింగ్ ఇట్స్ కీ నేమ్. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీకి ఏ వాల్యూ ఉందో తెలుసుకోవాలి అంటే సింటాక్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ కీ అన్నాం. చూడండి, ఇక్కడ emp.id అని రాశాను. ఎప్పుడైతే emp.id అని రాశానో నాకు ఇప్పుడు ఏం యాక్సెస్ అవుతుందంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉండే ఐడి ప్రాపర్టీని నేను యాక్సెస్ చేయగలుగుతాను. emp.id రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఏ ఐడి ప్రాపర్టీ ఇన్ EMP ఆబ్జెక్ట్. అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉండే ఐడి ప్రాపర్టీ యొక్క వాల్యూని నాకు రిటర్న్ చేస్తుంది. అలాగే emp.name అన్న వెంటనే ఇట్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ ఏ నేమ్ ప్రాపర్టీ ఇన్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ ప్రాపర్టీ యొక్క వాల్యూని నాకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, యూజింగ్ బ్రాకెట్ నోటేషన్. సో బ్రాకెట్ నోటేషన్ ద్వారా కూడా నువ్వేం చేయొచ్చు అంటే బ్రాకెట్ నోటేషన్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీ యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్ విత్ ప్రాపర్టీ నేమ్. అంటే స్క్వేర్ బ్రాకెట్లో ప్రాపర్టీ నేమ్ ఉపయోగించడం ద్వారా మనం ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. సో సింటాక్స్ చూడండి ఒకసారి, ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ అని చెప్పి ఆబ్జెక్ట్ నేమ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏం రాయాలండి? ప్రాపర్టీ నేమ్. చూడండి, ఇక్కడ నా ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే EMP. విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో నేను ఏం రాశానంటే ఐడి అని రాశాను. అంటే emp.id బదులు ఇలా కూడా రాయొచ్చండి, EMP అని చెప్పి విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఐడి రాయొచ్చు. సో ఐడిని ఖచ్చితంగా మనం ప్రాపర్టీ పేరు కాబట్టి ఆ ప్రాపర్టీ పేరుని నువ్వు కొటేషన్స్లో పెట్టాలి. ఎప్పుడైతే emp.id అన్నావో EMP విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఐడి అని రాసి డబుల్ కోట్స్ రాసావో ఇది ఏం చేస్తుందంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉండే ఐడి ప్రాపర్టీ వాల్యూని మీకు రిటర్న్ చేస్తుంది. యాక్సెస్ ఐడి ప్రాపర్టీ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఐడి ప్రాపర్టీ యొక్క వాల్యూని నీకు రిటర్న్ చేస్తుంది. అలాగే emp.name అన్నాం, ఇది కూడా ఏం చేస్తుందంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో నేమ్ అనే ప్రాపర్టీ యొక్క వాల్యూని నీకు రిటర్న్ చేస్తుంది. అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ యొక్క ఐడి రిటర్న్ చేయాలంటే EMP అని చెప్పి విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఐడి, నీకు నేమ్ కావాలంటే EMP విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో నేమ్. అలాగే EMP విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో శాలరీ రాస్తే ఎంప్లాయీ యొక్క శాలరీ కూడా రిటర్న్ చేస్తుంది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్ నోటేషన్ ద్వారా కానీ లేదా బ్రాకెట్ నోటేషన్ ద్వారా కానీ నువ్వేం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, డిలీటింగ్ ప్రాపర్టీస్. ఓకే, ఒక ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ యాడ్ చేయడమే కాదు, అవసరమైతే ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఆ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని కూడా నువ్వేం చేయొచ్చు అంటే డిలీట్ చేయొచ్చు. యూ క్యాన్ రిమూవ్ ఏ నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ బై యూజింగ్ డిలీట్ ఆపరేటర్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డిలీట్ ఆపరేటర్ సహాయంతో నువ్వేం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఎలా రాయాలంటే డిలీట్ అని చెప్పి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ రాయాలి. ఇక్కడ ఏం రాసింది చూడండి, డిలీట్ emp.id అన్న. సో ఎప్పుడైతే ఇలా రాసామో ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉండే ఐడి ప్రాపర్టీ నాకు ఏమైపోద్ది అంటే డిలీట్ అయిపోద్దండి. సో డిలీట్స్ ఐడి ప్రాపర్టీ ఇన్ EMP. విత్ ద హెల్ప్ ఆఫ్ డిలీట్ కీవర్డ్ యూ కెన్ డిలీట్ ఏ ప్రాపర్టీ ఇన్ ఏ ఆబ్జెక్ట్. చూడండి, డిలీట్ emp.id అనేది ఏం చేస్తుందంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఐడి ప్రాపర్టీని డిలీట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నా ఒకసారి ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఇందాక మనం ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. వేర్ ఎంప్లాయీ ఈక్వల్ న్యూ ఆబ్జెక్ట్ అన్న వెంటనే ఫస్ట్ మీకు ఎంప్టీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ ఎంప్టీ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేసామండి. employee.id ఈక్వల్ 111, employee.name ఈక్వల్ టు గణేష్, employee.salary ఈక్వల్ టు అని చెప్పి ఒక ఫిగర్ ఇచ్చాం.
ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఆల్రెడీ క్రియేట్ అయిన ఎంటీ ఆబ్జెక్ట్కి 3 ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి. సో ఏమైనా ప్రాపర్టీస్ ఐడి, నేమ్, శాలరీ. ఓకే, అలాగే నెక్స్ట్ దాంట్లో చూడండి, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ వేర్ కార్1 ఈక్వల్ న్యూ కార్ ఆఫ్ నిస్సాన్ 300ZX 1992 అన్న వెంటనే మీకు ఏం జరుగుతుందంటే కార్1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. దానికి ప్రాపర్టీస్ ఏంటంటే మేక్, మోడల్, ఇయర్. సో మేక్ వాల్యూ నిస్సాన్, మోడల్ వచ్చి 300ZX, ఇయర్ వచ్చి 1992. సో ఈ విధంగా మీకు ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఒకసారి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాద్దాం. నువ్వు చూడండి, మనం ఎగ్జాంపుల్ రాద్దాం. క్రియేటింగ్ an object by using literal syntax. సో లిటరల్ సింటాక్స్ సాయంతో మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో లిటరల్ సింటాక్స్లో భాగంగా నేను ఇలా రాస్తాను చూడండి, వేర్ స్టూడెంట్ ఈక్వల్ టు, నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో లిటరల్ సింటాక్స్ అంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ ఉపయోగించి క్రియేట్ చేస్తామండి. సో నేను ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాపర్టీ వాల్యూ అంటే కీ అండ్ వాల్యూ పేర్స్ రాయాలి స్టూడెంట్. ఓకే, జస్ట్ నేను ఫస్ట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు సమ్ 111 అని రాశాను, కామా. నెక్స్ట్ నేమ్ చూడండి ఒకసారి, రోల్ నెంబర్, నేమ్. సమ్ నేమ్ అని చెప్పి నేను నేమ్ ఏం రాశానంటే సమ్ శ్రీరామ్ అని రాశాను, శ్రీరామ్. ఓకే, నెక్స్ట్ అలాగే గ్రూప్ అని చెప్పి సమ్ MCCS అని రాశాను, గ్రూప్. ఓకే, ఫైనల్ MCCS. నెక్స్ట్ వన్ మోర్ ప్రాపర్టీ ఫీజ్ కోలన్ అని చెప్పి సమ్ ఫీజ్. ఓకే, సో ఈ విధంగా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్. చూడండి, ఇప్పుడు మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం విత్ ప్రాపర్టీస్ రోల్ నెంబర్, నేమ్, గ్రూప్, ఫీజ్. నా ఇప్పుడు చూడండి, యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలి. ఓకే, సో ఎలా యాక్సెస్ చేయాలి చూడండి, నేను ప్రింట్ చేస్తున్నాను ఒక ప్రాపర్టీని. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి స్టూడెంట్ రోల్ నెంబర్. సో నాకు స్టూడెంట్ రోల్ నెంబర్ కావాలండి. స్టూడెంట్ రోల్ నెంబర్ కావాలంటే నాకు ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్ రోల్ నెంబర్, ఇక్కడ ఆబ్జెక్ట్ పేరేంటి, స్టూడెంట్ డాట్ RNO. సో స్టూడెంట్ డాట్ RNO. ఓకే, నెక్స్ట్ నాకు నేమ్ కావాలి, స్టూడెంట్ యొక్క నేమ్. సో నేమ్ కావాలి కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి BR రాశాను, నేమ్. సో ప్రాపర్టీ ఆబ్జెక్ట్ పేరు వచ్చి స్టూడెంట్ డాట్ నేమ్. అలాగే మాకు గ్రూప్ కావాలి. సో గ్రూప్ కావాలి కాబట్టి జస్ట్ గ్రూప్. సో ఆబ్జెక్ట్ పేరు ఏంటండి, స్టూడెంట్ డాట్ గ్రూప్, రైట్, గ్రూప్ అని రాయండి. అలాగే ఫీజ్. సో ఫీజ్, మీకు ఫీజ్ కావాలంటే సో ఈ మూడు నేను ఏం చేశానంటే యూజింగ్ డాట్ విత్ ఆబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ సహాయంతో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు, స్క్వేర్ బ్రాకెట్స్. సో స్క్వేర్ బ్రాకెట్ సహాయంతో కూడా యాక్సెస్ చేయొచ్చు ఆబ్జెక్ట్ పేరుని. సో ఎలా యాక్సెస్ చేయాలంటే స్టూడెంట్ అని చెప్పి విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో యూ హ్యావ్ టు రైట్ నాకు ఫీజ్ కావాలి కాబట్టి ఫీజ్ అని రాయండి, ఫీజ్. సో మీరు రెండు రకాలుగా యాక్సెస్ చేయొచ్చు, ఆల్రెడీ చెప్పాం. స్టూడెంట్ డాట్ ఆపరేటర్ ఉపయోగించి చేయొచ్చు, అలాగే స్క్వేర్ బ్రాకెట్ సహాయంతో కూడా నువ్వు ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. చూడండి, స్టూడెంట్ రోల్ నెంబర్,
నేమ్, గ్రూప్, ఫీజ్, ఈ 4 వచ్చాయండి మనకి. ఇక్కడ మనం ఏం చేసామంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇందులో 4 ప్రాపర్టీస్ ఇచ్చాం, రోల్ నెంబరు, నేము, గ్రూప్, ఫీజ్. నా ఇప్పుడు ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్. సో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, వేర్ ఎంప్లాయీ. జస్ట్ ఈఎంపీ అనే ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాను, ఈఎంపీ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తాను అబ్జర్వ్ చేయండి. నౌ వేర్ ఈఎంపీ ఈక్వల్ టు ఈఎంపీ నెంబర్. ఓకే, ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ అండి. తర్వాత ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ వచ్చి సమ్ గణేష్ అని ఇచ్చాను, గణేష్. ఓకే, గణేష్. నెక్స్ట్ శాలరీ. ఓకే, నౌ శాలరీ అనే ప్రాపర్టీ, శాలరీ అనే ప్రాపర్టీ ఇచ్చాం. నౌ శాలరీ అనే ప్రాపర్టీ ఉపయోగించి మనం ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. శాలరీకి సమ్ వాల్యూ ఉంది, 7799. ఓకే, నా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో మీరు ప్రీవియస్గా చూసారనుకోండి, ప్రీవియస్గా ఆబ్జెక్ట్ హ్యాస్ నో మెథడ్స్. ఇక్కడ స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్, బట్ దాంట్లో ఏ విధమైన మెథడ్స్ లేవండి. ఇప్పుడు నేను ఒక మెథడ్ రాస్తున్నాను. జస్ట్ మెథడ్ పేరు ఏమి ఇచ్చానంటే డిస్ప్లే అనే మెథడ్ రాస్తున్నాను ఈ ఆబ్జెక్ట్కి. అంటే ఒక ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్తో పాటు ఏముంటాయండి, మెథడ్స్ కూడా ఉంటాయి. సో మెథడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్కి 4 ప్రాపర్టీస్ ఇచ్చాను. ఏంటంటే 3 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, శాలరీ. 4వది వచ్చి నేను ఏం యాడ్ చేస్తున్నానంటే ఒక మెథడ్ని యాడ్ చేస్తున్నాను. ఆ మెథడ్ పేరు ఏంటంటే డిస్ప్లే. చూడండి, ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందంటే మీకు సింపుల్గా డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్. ఓకే, ఎంప్లాయీ డీటెయిల్స్. చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ ప్రింట్ అవుతున్నాయి. సో ఎంప్లాయీ డీటెయిల్స్లో నేను ఏమేమి ప్రింట్ చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎంప్లాయీ డీటెయిల్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇలా రాస్తున్నాను చూడండి, అబ్జర్వ్ చేయండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ నాకు ఐడి ఎంప్లాయీ నెంబర్ ప్రింట్ అవ్వాలి, ఈఎంపీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈఎంపీ. జస్ట్ ఐ విల్ చిన్న చేంజ్ అండి, దీన్ని ఐడి కింద మారుద్దాం ఒకసారి, ఐడి. సో ఎంప్లాయీ ఐడి కావాలి నాకు. సో ఎంప్లాయీ ఐడి కావాలి కాబట్టి ప్లస్ ఈఎంపీ డాట్ ఐడి. ఓకే, లేదా నువ్వు సింపుల్గా ఇలా రాయించండి, దిస్ ఆపరేటర్ వాడతాం, దిస్ డాట్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ కావాలి, ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ కావాలి కాబట్టి దిస్ డాట్ ఈఎంపీ నేమ్. నెక్స్ట్ దీని తర్వాత నాకు ఏం కావాలండి, శాలరీ కావాలి, శాలరీ, ఎంప్లాయీ శాలరీ కాబట్టి దిస్ డాట్ శాలరీ. ఓకే, చూడండి, దిస్ డాట్ శాలరీ. ఈ విధంగా నువ్వు ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ 3 ప్రింట్ చేసామండి. సో నాకు లైన్ బై లైన్ రావాలి. సో లైన్ బై లైన్ రావాలి కాబట్టి జస్ట్ నేను ఒక బిఆర్ ట్యాగ్ని యాడ్ చేస్తాను. జస్ట్ ఐ విల్ యాడ్ 1 బిఆర్ ట్యాగ్, బ్రేక్ లైన్ ట్యాగ్ అండి. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో ఆల్రెడీ మీకు హెచ్టిఎంఎల్ నేర్చుకుంటారు. ఓకే, నవ్వు చూడండి, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్లో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఐడి అనే ప్రాపర్టీ, నేమ్ అనే ప్రాపర్టీ, శాలరీ, డిస్ప్లే, ఈ 3 ప్రాపర్టీస్, డిస్ప్లే వచ్చి ఫంక్షన్. ఇప్పుడు నేను డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తాను. సో డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలంటే ఇలా కాల్ చేయాలండి, ఈఎంపీ డాట్ అని చెప్పి డిస్ప్లే అని రాయాలి, ఈఎంపీ డాట్ డిస్ప్లే. ఆబ్జెక్ట్ పేరు ఈఎంపీ. ఓకే, డిస్ప్లే ఈఎంపీ డాట్ డిస్ప్లే అని రాయాలి. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ యాడ్ చేశాను కదా, ఐడి, నేము,
శాలరీ. ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉండే డిస్ప్లే మెథడ్ని కనుక కాల్ చేయాలి అంటే, ఓకే, డిస్ప్లే మెథడ్ని కనుక కాల్ చేయాలంటే నువ్వు ఆబ్జెక్ట్ పేరెంట్ ఇక్కడ ఈఎంపీ డాట్ డిస్ప్లే. ఎప్పుడైతే ఈఎంపీ డాట్ డిస్ప్లే అని నువ్వు కాల్ చేసావో వెంటనే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉండే డిస్ప్లే మెథడ్ కాల్ అయ్యి నీకు ఈ వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ ఐడి, నేము, శాలరీ. నువ్వు చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్, ఈఎంపీ శాలరీ. ఓకే, మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇందాక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్కి మెథడ్స్ ఏమీ లేవు, బట్ ఇక్కడ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్కి ఏమున్నాయంటే ప్రాపర్టీస్తో పాటుగా మెథడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. సేవ్. నెక్స్ట్ రెండు ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. క్రియేటింగ్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ న్యూ కీవర్డ్. ఓకే, చూడండి, న్యూ కీవర్డ్ ఉపయోగించి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. వేర్ పర్సన్ ఈక్వల్ టు అని చెప్పి న్యూ ఆబ్జెక్ట్ అన్నాను. ఓకే, ఇట్ క్రియేట్స్ ఎంప్టీ ఆబ్జెక్ట్. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ మీకు ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. నా ఇప్పుడు యాడింగ్ ప్రాపర్టీస్. నీకు ఈ ఎంప్టీ ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ యాడ్ చేద్దాం. సో ఎలా యాడ్ చేయాలి? ఓకే, సో ఎలా యాడ్ చేయాలి చూడండి ఒకసారి. ఫస్ట్ పర్సన్ డాట్ ఓకే నేమ్ ఈక్వల్ టు సమ్ గణేష్. ఓకే, పర్సన్ డాట్ ఏజ్ ఈక్వల్ టు సమ్ 22. నెక్స్ట్ పర్సన్ డాట్ జెండర్ ఈక్వల్ టు సమ్ మేల్. ఓకే, నెక్స్ట్ పర్సన్ డాట్ ప్రొఫెషన్ ఈక్వల్ టు సమ్ ఇంజనీర్. ఓకే, సో మనం ఎప్పుడైతే ఇలా రాసాం హియర్ నేమ్ కమా ఏజ్ కమా జెండర్ అండ్ ప్రొఫెషన్ ప్రాపర్టీస్ ఆర్ యాడెడ్ టు పర్సన్ ఆబ్జెక్ట్. అంటే ఈ నేము, ఏజు, జెండరు, ప్రొఫెషన్ ఈ 4 ప్రాపర్టీస్ కూడా యాడ్ అవుతాయండి. దేనికండి? పర్సన్ అనే ఆబ్జెక్ట్కి యాడ్ అవుతాయి. ఓకే, నా ఇప్పుడు మనం ఒకసారి ఈ పర్సన్కి అనే ఆబ్జెక్ట్ మనం 4 వాల్యూస్ మాత్రమే యాడ్ చేసాం పర్సన్ ఆబ్జెక్ట్కి. ఒక మెథడ్ని ఎలా యాడ్ చేయాలి చూడండి. ఒక మెథడ్ని ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ని ఆ పర్సన్ ఆబ్జెక్ట్కి ఎలా యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ పేరు జస్ట్ నేను డిస్ప్లే అని పెట్టానండి, డిస్ప్లే. ఓకే, సో డిస్ప్లే అని పెట్టి నేను ఏం రాస్తున్నాను చూడండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి సమ్ నేమ్. ఓకే, నేమ్ అని చెప్పి నేను ఏం రాసాను చూడండి. దిస్ డాట్ నేమ్. ఓకే, నెక్స్ట్ age, this dot age, gender, this dot gender, అలాగే ప్రొఫెషన్, this dot profession. ఓకే, ఇప్పుడు నేను ఈ డిస్ప్లే అనే మెథడ్ని నవ్వు చూడండి ఇక్కడ రాస్తున్నాను. నవ్వు యాడ్ డిస్ప్లే మెథడ్ టు పర్సన్ ఆబ్జెక్ట్. నేను ఏం చెప్తున్నానంటే ఈ డిస్ప్లే మెథడ్ని పర్సన్ ఆబ్జెక్ట్కి యాడ్ చేయమంటున్నాను. ఎలా యాడ్ చేయాలి? సో ఎలా యాడ్ చేయాలంటే ఆబ్జెక్ట్ పేరు రాయాలండి. ఫస్ట్ పర్సన్ డాట్
పర్సన్ డాట్ మెథడ్ పేరు రాయాలి డిస్ప్లే ఈక్వల్ టు అని చెప్పి పర్సన్ డాట్ అని చెప్పి ఫస్ట్ డిస్ప్లే అని రాసాం. ఓకే, అంటే నేను ఆబ్జెక్ట్లో యాడ్ చేసే ఫంక్షన్కి కూడా ఏ పేరు ఇస్తున్నానో అదే పేరు ఇస్తున్నాను డిస్ప్లే. దీనికి ఏం రాయాలంటే మనం రాసిన ఫంక్షన్ పేరేంటి డిస్ప్లే, కాబట్టి సింపుల్గా నువ్వు డిస్ప్లే అని రాయాలి. ఎప్పుడైతే ఇలా రాసావో నీకు ఆటోమేటిక్గా ఏమవుద్దంటే డిస్ప్లే అనే మెథడ్ వచ్చి పర్సన్ ఆబ్జెక్ట్కి యాడ్ అవుతుంది. దెన్ డిస్ప్లే మెథడ్ ఈజ్ యాడెడ్ టు పర్సన్ ఆబ్జెక్ట్. సో డిస్ప్లే మెథడ్ వచ్చి పర్సన్ ఆబ్జెక్ట్కి యాడ్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు మనం డిస్ప్లే మెథడ్ని కాల్ చేద్దాం. డిస్ప్లే మెథడ్ని ఎలా కాల్ చేయాలి? పర్సన్ డాట్ అని చెప్పి జస్ట్ రైట్ డిస్ప్లే పర్సన్ డాట్ డిస్ప్లే. నా జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. ఓకే, చూడండి ఆల్రెడీ ఇక్కడే కనపడుతుంది. మీకు బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇదిగో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఓకే, చూడండి నేమ్, ఏజ్, జెండర్, ప్రొఫెషన్. ఈ విధంగా నువ్వు పర్సన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చండి. సో పర్సన్ ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 ప్రాపర్టీస్ యాడ్ చేసాం. ఏవేంటి? నేము, ఏజ్, జెండర్, ప్రొఫెషను. దీంతో పాటుగా నువ్వు మళ్ళీ ఇంకోటి ఏం యాడ్ చేసావంటే డిస్ప్లే అనే మెథడ్ని కూడా పర్సన్ ఆబ్జెక్ట్కి యాడ్ చేసావు. ఓకే, సో ఈ విధంగా నువ్వు పర్సన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడే ఇక్కడే ఇంకొక సింటాక్స్ కూడా ఉంది, జస్ట్ చూడండి ఒకసారి. వన్ మోర్ సింటాక్స్, జస్ట్ వేర్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను మళ్ళీని. జస్ట్ ఈఎంపీ ఈక్వల్ టు అని చెప్పి రోల్ ఈఎంపీ అని చెప్పి జస్ట్ ఐడి ఈక్వల్ టు 111, కమా నేమ్ ఈక్వల్ టు శ్రీరామ్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి శాలరీ అని చెప్పి సమ్ శాలరీ వేసానండి. కమా డిఈపిటి డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్ వచ్చి నేనేమి ఇచ్చానంటే సమ్ సాఫ్ట్వేర్ అని ఇచ్చానండి. సమ్ సేల్స్ డిపార్ట్మెంట్. ఓకే, నౌ యాక్సెసింగ్ ఈఎంపీ ప్రాపర్టీస్ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండే ఈఎంపీ ప్రాపర్టీస్ బై యూజింగ్ ఫర్ లూప్. అంటే ఫర్ లూప్ ఉపయోగించి కూడా నువ్వేం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు. సో ఎలా రాయాలో ఒకసారి చూడండి. ఇలా రాస్తున్నాను నేను. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ ఈఎంపీ, చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ లైన్ బై లైన్ రావడానికి నేను బిఆర్ ట్యాగ్ ఇస్తున్నాను. బిఆర్ ఫస్ట్ నేను చూడండి ఎక్స్ ప్రింట్ చేశాను, ఎక్స్. ఓకే, సో ఎక్స్ ప్రింట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను చూడండి, ఈఎంపీ ఆఫ్ ఎక్స్ అన్నానండి. ఈఎంపీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఈఎంపీ ఆఫ్ ఎక్స్. సో ఎప్పుడైతే ఇలా రాసామో మీకు ఏం జరుగుతుందంటే హియర్ ఫస్ట్ కీ వాల్యూ, ఇక్కడ ఫస్ట్ కీ వాల్యూ ఐడి ఈజ్ కాపీడ్ ఇంటూ ఎక్స్. అంటే మొదటిసారిగా ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫర్ లూప్ రిపీట్ అయ్యేటప్పుడు మొదటి ఐడి వాల్యూ ఫస్ట్ కీ వాల్యూ అండి. ఫస్ట్ కీ వాల్యూ ఏంటి? ఐడి వచ్చి మీకు ఎక్స్లోకి కాపీ అవుతుంది. సో కాపీ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుందండి. ఎక్స్ వాల్యూ ఏంటి? ఫస్ట్ కీ వాల్యూ వచ్చి ఐడి అని ప్రింట్ అవుతుంది. సమ్ గీతలు వచ్చి సమ్ డాట్స్ వచ్చి మీకు ఈఎంపీ ఆఫ్ ఐడి వాల్యూ ఎంత? 111. నెక్స్ట్కి వచ్చేటప్పటికి సెకండ్ ఐడి నేమ్ అని చెప్పి నేమ్ ఎక్స్లోకి వస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్ అంటే నేము, ఈఎంపీ ఆఫ్ నేమ్ అంటే శ్రీరామ్.
నెక్స్ట్ థర్డ్కి వచ్చేటప్పటికి ఇదే కీలోకి శాలరీ కాపీ అవుద్ది. ఈఎంపీ ఆఫ్ శాలరీ అంటే శాలరీ ఫిగర్ ప్రింట్ అవుతుంది. అలాగే ఈఎంపీ ఆఫ్ డిఈపిటి అంటే నీకు సేల్స్ అని ప్రింట్ అవుతుందండి. ఒకసారి మనం చూద్దాం, అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఫర్ లూప్ ఉపయోగించి మనం ఒక ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ యాక్సెస్ చేసాం. ఫర్ వేర్ ఎక్స్ ఇన్ ఈఎంపీ అంటే హియర్ మొదటిసారిగా ఏం జరుగుతుందంట, ఫస్ట్ కీ వాల్యూ చూడండి. ఒకసారి ఇక్కడ నేను రాస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాను. ఫస్ట్ కీ వాల్యూ ఇస్ కాపీడ్ ఇంటూ ఎక్స్, దెన్ ఇట్ ప్రింట్స్ ఈఎంపీ ఆఫ్ ఎక్స్ అన్నాం అంటే ఈఎంపీ ఆఫ్ ఐడి అంటే ఈఎంపీ ఆఫ్ ఐడి అంతా 111 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఇటరేషన్ సెకండ్ కీ ఈజ్ కాపీడ్. సెకండ్ కీ ఏంటి, నేమ్ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లోకి ఏం వస్తుంది, నేమ్ వస్తుంది. ఓకే, ఈఎంపీ ఆఫ్ నేమ్ వచ్చి నీకు ఏం ప్రింట్ అవుద్దంటే శ్రీరామ్ అని ప్రింట్ అవుతుంది. అలాగే నీకు ఈ లూప్ ఎప్పటి వరకు రిపీట్ అవుతుందంటే ఎన్ని కీ వాల్యూస్ ఉంటే అన్ని కీ వాల్యూస్ వరకు నీకు ఈ లూప్ రిపీట్ అయ్యి ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా నీకు ప్రింట్ అవుతాయి. ఓకే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్స్ అంటే కీ వాల్యూ, ఈఎంపీ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ. ఓకే, నా చూడండి ఇక్కడ రాస్తాను. హియర్ ఎక్స్ రెఫర్స్ కీ అండ్ నథింగ్ బట్ ప్రాపర్టీ అండ్ ఈఎంపీ ఆఫ్ ఎక్స్ రెఫర్స్ వాల్యూ అంటే నథింగ్ బట్ ప్రాపర్టీ వాల్యూ. సో కీ అండ్ వాల్యూ పేర్స్ అనమాట. ఎక్స్లో కీ వాల్యూ వస్తుంది, ఈఎంపీ ఆఫ్ ఎక్స్లోకి వాల్యూ వస్తుంది. ఓకే, నా ఈ విధంగా నువ్వు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో సెకండ్ సింటాక్స్ అండి ఇది. నా ఇప్పుడు మనం థర్డ్ సింటాక్స్ చూద్దాం. నా చూడండి, క్రియేటింగ్ ఆబ్జెక్ట్ by using object constructor. ఓకే, మూడో వే అండి, థర్డ్ వే. సో ఇదనమాట కన్స్ట్రక్టర్ ఫంక్షన్. క్రియేటింగ్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఒక ఫంక్షన్ రాయాలండి. ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ రాస్తున్నాను. జస్ట్ ఈ ఫంక్షన్ పేరు నేనేం పెట్టానంటే సమ్ ఎంప్లాయీ అని పెట్టాను. ఫంక్షన్ ఎంప్లాయీ. ఓకే, లేదా సింపుల్గా ఈఎంపీ అని పెట్టుకోండి. ఈఎంపీ దీనికి ఐడి, నేము, డిపార్ట్మెంట్, శాలరీ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. నా ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. ఓకే, నేను ఈ ఐడిని, నేమ్ని, డిఈపిటిని, శాలరీని నా ఆబ్జెక్ట్కి యాడ్ చేస్తాను. ఓకే, ప్రాపర్టీస్ యాడ్ చేయాలి కాబట్టి దిస్ కీవర్డ్ వాడాలి. దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి, అలాగే దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ డిఈపిటి ఈక్వల్ టు డిఈపిటి, దిస్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ. ఓకే, సో 4 ప్రాపర్టీస్ యాడ్ అయ్యాయి. హియర్ ఏం జరుగుతుందంట, హియర్ ఐడి కమా నేమ్ కమా డిఈపిటి అండ్ శాలరీ ప్రాపర్టీస్ ఆర్ యాడెడ్ టు ఈఎంపీ ఆబ్జెక్ట్. సో ఈఎంపీ ఆబ్జెక్ట్కి 4 ప్రాపర్టీస్ యాడ్ అయ్యాయి. ఓకే, నా చూడండి, ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎలా క్రియేట్ చేయాలంటే వేర్ ఓకే, వేర్ ఈఎంపీ ఈక్వల్ టు EMP1 ఈక్వల్ టు న్యూ
ఈఎంపీ ఆఫ్ అని చెప్పి జస్ట్ ఐడి వాల్యూ 10, సమ్ నేమ్ వచ్చి గణేష్, ఓకే, సమ్ డిపార్ట్మెంట్ వచ్చి సేల్స్, ఓకే, సమ్ శాలరీ వచ్చి సమ్ ఫిగర్. క్రియేట్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్, ఓకే. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేటింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. నాకు చూడండి ఒకసారి. సెకండ్ ఆబ్జెక్ట్ EMP2 ఈక్వల్ టు న్యూ EMP ఆఫ్ 20, శివ, సమ్ డిపార్ట్మెంట్ వచ్చి పర్చేస్, సమ్ శాలరీ ఫిగర్, ఓకే. సో ఈ విధంగా మనం 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసామండి, ఓకే. హియర్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చి EMP1, రెండో ఆబ్జెక్ట్ వచ్చి EMP2. ఇప్పుడు మనం చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ గెట్ EMP ID, ఓకే. నేను ఏం రాస్తాను చూడండి, రిటర్న్ దిస్ డాట్ ID అని రాశాను, ఓకే. నెక్స్ట్ ఫంక్షన్ గెట్ EMP నేమ్, రిటర్న్ దిస్ డాట్ నేమ్. నెక్స్ట్ ఫంక్షన్ గెట్ EMP DEPT, ఓకే. జస్ట్ గెట్ డిపార్ట్మెంట్ అని రాసాం, గెట్ DEPT, రిటర్న్ దిస్ డాట్ DEPT, ఓకే. నెక్స్ట్ ఫంక్షన్ గెట్ శాలరీ, రిటర్న్ దిస్ డాట్ శాలరీ. చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే 4 ఫంక్షన్లు రాశాను. ఒక ఫంక్షన్ వచ్చి EMP ID, రెండోది వచ్చి EMP నేము, ఓకే. గెట్ DEPT అంటే డిపార్ట్మెంట్ నేమ్ని గెట్ చేస్తాం, గెట్ శాలరీ అంటే శాలరీని గెట్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 ఫంక్షన్ని నేను ఏం చేయాలి అంటే EMPకి యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలి ఒకసారి చూడండి. దిస్ డాట్ గెట్ EMP ID ఈక్వల్ టు అని చెప్పి గెట్ EMP ID, ఓకే. నెక్స్ట్ చూడండి, this dot get EMP name equal to get EMP name. Now this dot get DEPT equal to get DEPT, okay. Next this dot get salary equal to get salary. సో ఈ 4 స్టెప్స్. సో ఇక్కడ ఏం జరిగిందో మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ పైవి ఏంటంటే ప్రాపర్టీస్. హియర్ 4 మెథడ్స్ ఆర్ యాడెడ్ టు ఆబ్జెక్ట్. 4 మెథడ్స్ యాడ్ అయ్యాయండి ఆబ్జెక్ట్కి, ఓకే. 4 మెథడ్స్ మనం ఏం చేసాం, యాడ్ చేసాం ఆబ్జెక్ట్కి. ఇప్పుడు చూడండి నేను ఏం రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి జస్ట్ employee1 డీటెయిల్స్. నాకు employee1 డీటెయిల్స్ కావాలి, ఓకే. employee1 డీటెయిల్స్ కావాలి కాబట్టి డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఎంప్లాయీ ఐడి, నాకు ఎంప్లాయీ ఐడి కావాలండి. సో ఎంప్లాయీ ఐడి కావాలంటే నేను ఏం చేస్తానంటే సింపుల్గా EMP1 డాట్ గెట్ EMP ID అని కాల్ చేస్తాను. EMP1 డాట్ గెట్ EMP ID.
ఓకే. నౌ అలాగే ఇప్పుడు నాకు ఎంప్లాయీ నేమ్ కావాలి. ఎంప్లాయీ నేమ్. సో emp1 డాట్ గెట్ emp నేమ్. నెక్స్ట్ నాకు డిపార్ట్మెంట్ కావాలి. ఎంప్లాయీ DEPT కావాలి. DEPT కావాలి కాబట్టి emp1 డాట్ గెట్ DEPT. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ తర్వాత ఎంప్లాయీ శాలరీ కావాలి. emp1 డాట్ గెట్ శాలరీ. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూడాలి కాబట్టి జస్ట్ ఒకసారి మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం.